వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ హిస్టరీలో భాగంగా జాతీయోద్యమం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. జాతీయోద్యమం గురించి తెలుసుకుందాం. జాతీయోద్యమం, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. ప్రారంభంలో జాతీయ కాంగ్రెస్ పూర్తిగా మితవాద సంస్థ. దాని లక్ష్యాలు మితమైనవి, నాయకులు మితవాదులు, వారు అనుసరించిన పద్ధతులు మితవాద పద్ధతులు. ఆనాటి కాంగ్రెస్ లక్ష్యాల్లో ముఖ్యమైనవి దేశ ప్రజల్లో స్నేహం, అన్యోన్యం పెంచడం, ప్రజల్లో జాతి, కుల, మత, ప్రాంతీయ విభేదాలను తొలగించడం, ప్రజాభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి తెలపడం. 1855 నుంచి 1947 వరకు 3 దశల్లో జాతీయోద్యమం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 1885 నుంచి 1947 వరకు 3 దశల్లో జాతీయోద్యమం జరిగింది. మొదటి దశ 1885 నుంచి 1905 వరకు మితవాద దశ. రెండవ దశ చూసినట్టయితే 1905 నుంచి 1919 వరకు అతివాద దశ. అలాగే 1919 నుంచి 1947 వరకు గాంధేయ యుగం, ఇది మూడవ దశ. 1919 నుంచి 1947 వరకు గాంధీ యుగం. మితవాద జాతీయత గురించి తెలుసుకుందాం. మితవాద జాతీయత 1885 నుంచి 1905 వరకు. ఈ కాలంలో మితవాదులు భారత పాలనా యంత్రాంగంలో అంచెల వారీ సంస్కరణలు ప్రవేశపెట్టాలని అర్థించారు. మితవాద జాతీయత గురించి తెలుసుకుంటున్నాం మనం. 1885 నుంచి 1905 వరకు ఈ కాలంలో మితవాదులు భారత పాలనా యంత్రాంగంలో అంచెలవారీ సంస్కరణలు ప్రవేశపెట్టాలని అర్థించారు. మితవాద నాయకుల్లో సురేంద్రనాథ్ బెనర్జీ, దాదాబాయ్ నౌరోజీ, బద్రుద్దీన్ త్యాబ్జీ, ఫిరోజ్ షా మెహతా, గోపాలకృష్ణ గోఖలే, ఆనందాచార్యులు ముఖ్యులు. ఈ కాలంలో జాతీయ కాంగ్రెస్ తమ కోరికలను తీర్మానాల ద్వారా ప్రభుత్వానికి తెలిపింది. ఉద్యోగుల వద్దకు ఆర్జీలతో తమ ప్రతినిధి వర్గాలను పంపేవారు. ఇవన్నీ వినయపూర్వకంగా ఉండేవి. వారి కార్యక్రమాలు కేవలం ప్రార్థన, విజ్ఞప్తి, నిరసనలకు పరిమితమయ్యాయి. ప్రభుత్వం వీరి విన్నపాలను పెద్దగా పట్టించుకునేది కాదు. ప్రతి ఏడాది డిసెంబర్ చివరి వారంలో ఏదో ఒక పెద్ద నగరంలో 3 రోజుల పాటు జరిగే వార్షిక సమావేశాల్లో దేశానికి సంబంధించిన అనేక విషయాలు చర్చించి తీర్మానాలు చేసేవారు. అయితే కాంగ్రెస్ వార్షిక సమావేశాలకు హాజరయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండేది. మితవాద నాయకులందరికీ బ్రిటిష్ వారి ప్రజాస్వామ్య వ్యవస్థ మీద, వారి ప్రభుత్వం పట్ల సదభిప్రాయం ఉండేది. వారు దేశ ప్రజలకు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి న్యాయపరమైన హక్కులు కోరేవారే కానీ స్వరాజ్యాన్ని కోరలేదు. భారతదేశంలో బ్రిటిష్ వారి పాలన సామ్రాజ్యవాద దోపిడీకి నిలయమయ్యింది. భారతదేశాన్ని ముడి పదార్థాలు సరఫరా చేసే దేశంగా, బ్రిటిష్ వస్తువులకు విపణి వీధిగా, బ్రిటిష్ పెట్టుబడులకు సుభిక్షమైన క్షేత్రంగా చేసే బ్రిటన్ విధానాన్ని జాతీయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. బ్రిటిష్ వారి ఆర్థిక విధానాల వల్ల మన దేశం తీవ్రంగా నష్టపోతున్న విషయాన్ని ప్రజలకు వివరించడం మితవాద నాయకుల విజయాల్లో ముఖ్యమైనది. దాదాబాయ్ నౌరోజీ, ఆర్సి దత్ తమ రచనల ద్వారా విజయవంతంగా ఈ పనిని నిర్వహించారు. వీరు బ్రిటిష్ ప్రభుత్వ ఆర్థిక విధానాల గుట్టును బహిరంగ పరచడం ద్వారా దేశ ప్రజల్లో జాతీయతను పెంపొందించారు. బ్రిటిషు పరిపాలన శాశ్వతంగా పాతుకుపోయి నిత్యం పెరుగుతూ పోయే
ఒక విదేశీ దురాక్రమణ అని దాదాబాయి నౌరోజీ ప్రకటించారు. సామ్రాజ్యవాద వ్యతిరేక విమర్శల్లో సంపద తరలింపు సిద్ధాంతమును జాతీయవాదులు ప్రధాన ఆయుధంగా ఉపయోగించారు. భారతదేశ సంపద బ్రిటిష్ విధానం వల్ల ఇంగ్లాండ్ తరలిపోతుందని వివరించిన మొదటి భారతీయ నాయకుడు దాదాబాయి నౌరోజీ. ఆయన తన గ్రంథమైన పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియాలో సంపద తరలింపు సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. దీన్నే డ్రైన్ సిద్ధాంతం అని కూడా అంటారు. బ్రిటిషు పరిపాలన దమనకాండకు ప్రధాన కారణం సంపద తరలింపు విధానమని ఆయన భావించాడు. బ్రిటిషు పాలకులు మొదట్లో భారత జాతీయ కాంగ్రెస్తో స్నేహపూర్వకంగానే ఉన్నారు. అయితే క్రమంగా కాంగ్రెస్ నాయకుల ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై కఠినంగా వ్యవహరించడం ప్రారంభించింది. జాతీయ కాంగ్రెస్ను తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ జాతీయ నాయకుల పట్ల శత్రుభావాన్ని ప్రకటించింది. ఈ ఉద్దేశంతోనే జాతీయ నాయకులను విశ్వాసం లేని బాబులని, రాజద్రోహ పూరిత బ్రహ్మలని, తీవ్ర భావాలు గల దుర్మార్గులని బ్రిటిష్ అధికారులు విమర్శించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పతనం కావడానికి సిద్ధంగా ఉంది, నేను భారతదేశంలో ఉండగానే అది ప్రశాంతంగా కళ్ళు మూయడానికి సహాయపడాలని నా కోరిక అని లార్డ్ కర్జన్ వ్యాఖ్యానించాడు. భారతీయ ప్రజల్లో సమైక్యత తమ పరిపాలనకు ప్రమాదకరమని గుర్తించిన బ్రిటిష్ అధికారులు కాంగ్రెస్ సంస్థ ప్రభావాన్ని తగ్గించడానికి, దాన్ని బలహీనపరచడానికి విభజించు పాలించు అనే విధానాన్ని అనుసరించారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, బెనారస్ రాజు శివప్రసాద్ వంటి వారిని బ్రిటిష్ వారికి అనుకూలంగా మార్చుకుని కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమాన్ని బ్రిటిష్ వారు ప్రోత్సహించారు. హిందువులు ముస్లింలకు మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నించారు. అయితే 1885 నుంచి 1905 జాతీయోద్యమానికి సాంఘిక పునాది చాలా తక్కువగా ఉన్నది. అంటే సామాన్య ప్రజలు జాతీయోద్యమంపై పెద్దగా మొగ్గు చూపలేదు. ప్రజలు పూర్తిగా చైతన్యవంతులు కాకపోవడానికి కారణం జాతీయవాదులకు రాజకీయ విషయాలకు సంబంధించి ప్రజలపై పెద్దగా నమ్మకం లేదు. దీనికి కారణం ప్రజలకు రాజకీయ చైతన్యం లేకపోవడమే. మితవాదుల ప్రధాన విజయాలు గురించి తెలుసుకుందాం. తమ ప్రసంగాలు, రచనల ద్వారా దేశ ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించడంలో కొంతవరకు విజయం సాధించారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల్లో ప్రాంతీయ, జాతి, మత, కుల సంకుచిత భావాలను తొలగించి జాతీయ, ప్రాంతీయ భావాలను వ్యాపింపజేశారు. అందుకే ఈ మితవాద కాలాన్ని జాతీయోద్యమంలో బీజదశగా వర్ణిస్తారు. 1892లో ప్రభుత్వం బ్రిటిష్ ఇండియా కౌన్సిల్ చట్టాన్ని ప్రవేశపెట్టి కేంద్ర, ప్రాంతీయ శాసన మండలిలో సభ్యుల సంఖ్యను పెంచింది. మితవాద కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ సంస్కరణల కోసం చేసిన ప్రయత్నాల వల్ల ఆ చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అమలుపరిచింది. ఈ చట్టం వల్ల కేంద్ర, రాష్ట్ర శాసనసభల్లో సభ్యుల సంఖ్య పెరిగింది. బడ్జెట్ను చర్చించే హక్కు, కొన్ని విషయాల గురించి ప్రశ్నలు అడిగే హక్కులు సభ్యులకు ఈ చట్టం వల్ల లభించాయి. 1905 వరకు జాతీయవాదులు ప్రతినిధి వర్గాలను తీసుకెళ్లి విజ్ఞాపన పత్రాలను సమర్పించి ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసి తమ కోరికలు సహజమైనవని మెప్పించడానికి ప్రయత్నించారు. ఈ పద్ధతిని రాజకీయ యాచకత్వం అని కొందరు ఎగతాళి చేశారు. ఈ కాలంలో వీరు చట్టబద్ధమైన పద్ధతులను, సంస్కరణలను సాధించడానికి ప్రయత్నించారు. అతివాద జాతీయత 1905 నుంచి 1919. అతివాద జాతీయత 1905 నుంచి 1919 గురించి తెలుసుకుందాం. జాతీయ కాంగ్రెస్ శాంతియుత విధానం, రాజ్యాంగబద్ధ పద్ధతులు,
మితవాద ధోరణి ఆంగ్ల ప్రభుత్వంపై పెద్దగా ప్రభావం చూపలేదు. అందువల్ల కాంగ్రెస్లోని అతివాద వర్గం తీవ్రవాద ధోరణిలో ప్రభుత్వంతో తలపడి కోరికలను సాధించుకోవాలనే అభిప్రాయానికి వచ్చింది. నాటి అతివాద నాయకుల్లో పంజాబ్లో లాలా లజపతి రాయ్, మహారాష్ట్రలో బాలా గంగాధర్ తిలక్, బెంగాల్లో బిపిన్ చంద్రపాల్, అరవింద ఘోష్లు ముఖ్యమైన వారు. పోరాడితే గాని రాజకీయ హక్కులు లభించవు అని తిలక్ ప్రకటించాడు. 1905 నుంచి కాంగ్రెస్ మితవాద వర్గాల మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువయ్యాయి. క్రమంగా మితవాదుల ప్రభావం తక్కువై అతివాదుల ప్రభావం అధికమైంది. అతివాదుల ప్రాబల్యం పరిస్థితులు తెలుసుకుందాం. 1892 చట్టం. అతివాదుల ప్రాబల్యం పరిస్థితుల గురించి తెలుసుకుందాం. 1892 చట్టం జాతీయవాదులను తృప్తిపరచలేదు. దీనివల్ల భారతీయులకు పరిపాలనా అధికారాలు ఏమాత్రం లభించలేదు. 1896 నుంచి 1900 వరకు దేశంలో అనేక ప్రాంతాల్లో కరువు సంభవించింది. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా ఇదే సమయంలో రాజదర్బార్ నిర్వహించడంపై ఉత్సాహం చూపిన కర్జన్ సైనిక వ్యయాన్ని తగ్గించడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. దీంతో జాతీయ నాయకులు తీవ్రంగా ప్రతిఘటించారు. బంకించంద్ర చటర్జీ ఆనందమఠ్ నవలలో దేశభక్తికి ప్రాముఖ్యతనిచ్చి దేశం కోసం ఏ త్యాగానికైనా సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చాడు. దయానంద సరస్వతి, వివేకానందుడు తమ ప్రచారంలో దేశాన్ని అధిష్టాన దేవతగా పూజించి గౌరవించాలని తెలిపాడు. వివేకానందుని బోధనలు తమకెంతో స్ఫూర్తినిచ్చాయని లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్లు పేర్కొన్నారు. ప్రాచీన భారతీయ వైభవాన్ని గుర్తుచేసి భారతీయుల జాతీయ ఐక్యతకు ప్రాధాన్యతను ఇచ్చిన దయానంద సరస్వతి బోధనలు నాటి నాయకులను అతివాదం వైపు మళ్లించాయి. అరవింద ఘోష్ రచనలు ప్రత్యక్షంగా అతివాద సిద్ధాంతాన్ని బలపరిచాయి. కర్జన్ విధానాలు దేశంలోని మధ్యతరగతి విద్యాధికులను కర్జన్ అవమానించాడు. 1904లో విశ్వవిద్యాలయాల చట్టం ప్రవేశపెట్టి వాటిపై ప్రభుత్వ ఆధిపత్యాన్ని దృఢపరిచాడు. తొందరపాటుతో ఏకపక్షంగా బెంగాల్ను విభజించి మహమ్మదీయులను బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ప్రజలు ఆంగ్ల ప్రభుత్వంపై ద్వేషాన్ని పెంచుకున్నారు. మితవాద అతివాదుల మధ్య భేదాభిప్రాయాల గురించి తెలుసుకుందాం. మితవాదులు నాటి బ్రిటిష్ ప్రభుత్వంతో సహకరించాలంటే అతివాదులు ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించారు. మితవాదులు నాటి బ్రిటిష్ ప్రభుత్వంతో సహకరించాలి అంటే అతివాదులు ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించారు. మితవాదులు ఆంగ్లేయుల అభిమానాన్ని పొందాలని ప్రయత్నించగా అతివాదులు ఆంగ్లేయులను తరిమివేయాలని నిశ్చయించారు. అతివాదులు విదేశీ వస్తు బహిష్కరణకు ప్రాముఖ్యం ఇవ్వగా మితవాదులు బహిష్కరణ ఉద్యమాన్ని వ్యతిరేకించారు. మితవాదులు శాంతియుత రాజ్యాంగబద్ధ పద్ధతుల్లోనే కోరికలను సాధించాలని ప్రయత్నించగా అతివాదులు ప్రజా ఉద్యమాల ద్వారా పోరాట పద్ధతుల్లో స్వరాజ్యం సాధించాలని భావించారు. మితవాదులు బ్రిటిష్ వారి అదుపులో మాత్రమే భారతదేశం ప్రగతి సాధిస్తుందనే భావనను తెలుపగా మితవాదులు బ్రిటిష్ వారి అదుపులో మాత్రమే భారతదేశం ప్రగతి సాధిస్తుందనే భావనను తెలుపగా అతివాదులు బ్రిటిష్ వారి పరిపాలనను తీవ్రంగా వ్యతిరేకించి జాతీయోద్యమ లక్ష్యం స్వరాజ్ లేదా స్వాతంత్రం అని స్పష్టంగా ప్రకటించారు. బంకించంద్ర చటర్జీ ఏడాదిలో 3 రోజులు సమావేశం నిర్వహించే కాంగ్రెస్ సంస్థ యాచకత్వ విధానాన్ని అపహాస్యం చేస్తూ తీవ్ర పదజాలంతో మితవాదులను విమర్శించాడు. 1896లో తిలక్ తన కేసరి పత్రికలో కాంగ్రెస్ నాయకులు గత 12 ఏళ్లుగా గొంతుకలు పోయేటట్లుగా కేకలు పెట్టిన ప్రభుత్వంపై ఏమాత్రం ప్రభావాన్ని కనబరచలేకపోయారని
విమర్శించాడు. కప్పలు బెకబెకమన్నట్లే తప్ప ఎలాంటి ఫలితం లేదని మితవాదులను విమర్శించాడు. 1893లో జరిగిన అమరావతి కాంగ్రెస్ సమావేశాన్ని అశ్వనీకుమార్ దత్ 3 రోజులు తమాషాగా వర్ణించాడు. 1897లో జరిగిన అమరావతి కాంగ్రెస్ సమావేశాన్ని అశ్వనీకుమార్ దత్ 3 రోజుల తమాషాగా వర్ణించాడు. మితవాదులు కూడా అతివాదులను విమర్శించారు. ఈ నేపథ్యంలో గోపాలకృష్ణ గోఖలే అతివాదులను విమర్శిస్తూ పిచ్చాసుపత్రి వెలుపల ఉన్న పిచ్చివారు మాత్రమే స్వాతంత్రం గురించి ఆలోచిస్తారు, మాట్లాడతారని అన్నాడు.